హలో గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ సార్ ఈరోజు మీ ముందు బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్తో. డేట్ 35 ఎపిసోడ్ వచ్చేసింది. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ అయిపోదాం. దానికంటే ముందు ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీ లైక్, సబ్స్క్రైబ్స్ అండ్ షేర్సే నాకు మోటివేషన్ అండి. నేను ఇంకా వీడియోస్ చేస్తాను ఆన్ పాయింట్ కంటెంట్ ఇన్ ఏ షార్ట్ వీడియో. సో ఇక వీడియో మొత్తం చూడండి లాస్ట్ దాకా. లాస్ట్లో మంచి మాట ఉంటుంది, దాన్ని వినండి అండ్ ట్రై టు ఫాలో ఇట్ గ్యాస్. డెఫినెట్గా మీ లైఫ్స్లో యూస్ఫుల్ అవుతుంది. నా ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను. నా ఎక్స్పీరియన్స్లో ఏదైతే నేను ఫేస్ చేశానో ఆ మంచి మాటలన్నీ నేను మీకు చెప్తాను అండ్ ప్లీజ్ ట్రై టు ఫాలో ఇట్ గైస్. ఇక ఎపిసోడ్లోకి వచ్చేస్తే అండి, బిగ్ బాస్ సీజన్ 8 రీలోడ్ ఈవెంట్. 1 సెకండ్ అండి. బిగ్ బాస్ సీజన్ 8 రీలోడ్ ఈవెంట్ అండి. రీలోడ్ ఈవెంట్ కంటే ముందు హౌస్లో 9 మెంబర్స్ ఉన్నారు. ఈరోజు ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాలి. సో వాళ్ళు ఎవరు, వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఎలిమినేట్ అయిపోయింది ఎవరు అంటే నైనికా అండి. నైనికా గాట్ ఎలిమినేటెడ్. ఆల్రెడీ మేము చెప్పుకున్నాం. లాస్ట్ మిడ్ వీక్లోనే నైనికా పోవాల్సింది, ఈరోజు ఆదిత్య గారు పోవాల్సింది. కాకపోతే కొంచెం ముందు వెనక అయిపోయింది. బట్ నైనికా గాట్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద హౌస్. దట్స్ ఓకే, ఎందుకంటే వెళ్ళింది నైనికా ఒక్కటే, బట్ ఇంట్లోకి వచ్చింది 8 మోర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. సో మామూలుగా ఉండబోవట్లేదండి. వచ్చిన 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా వచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు గేమ్ చూశారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఎవరు ఎలా ఆడతారు, ఎవరి స్ట్రాటజీ ఏంటి, ఎవరి వీక్నెస్ ఏందో, ఎవరి స్ట్రెంగ్త్ ఏందో కూడా తెలుసు. సో అందరూ చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా వచ్చారు. అండ్ మోర్ ఎవర్ అండి, ఇంకా చెప్పేది ఏంటి అంటే అందరూ ఎవరెవరు వచ్చారో ఏందో కూడా చెప్పేస్తాను నేను. రివ్యూ మొత్తం చూడండి, మీకు అర్థమైపోతుంది. అసలు ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాయల్ క్లాన్ అండి వాళ్ళ పేరు. అండ్ ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాళ్ళు వాట్ ఈస్ ఓజీ, ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అండి వాళ్ళ క్లాన్ పేరు. నాగార్జున గారు ఇచ్చారు ఈ 2 పేర్లు. అండ్ ఈ క్లాన్లో ఎవరు ఉన్నారో మీ అందరికీ తెలుసు. రాయల్ క్లాన్లో ఎవరెవరు వచ్చారో యాజ్ ఎ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. అండ్ వీళ్ళిద్దరిలో ఎవరి మీద భారీ పడబోతున్నారు, ఎవరైతే డామినేట్ చేయబోతున్నారో ఎలా అనిపిస్తుంది, నా ఒపీనియన్ నేను మీకు చెప్తాను. అండ్ వీడియో మొత్తం చూశాక మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇక మాట్లాడుకుందామండి. ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ హరితేజ వచ్చిందండి. ఫస్ట్ హరితేజ యాజ్ ఎ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చింది. హరితేజ ఫ్రమ్ ద సీజన్ 1, హరికథలు చెప్పే హరితేజ. సో చాలా కాన్ఫిడెంట్గా వచ్చింది. అండ్ సీజన్ 1లో కూడా తను చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేసింది. వెరీ పాజిటివ్ పర్సనాలిటీ. అండ్ ఆమె వచ్చిన తర్వాత ఆమె క్యూట్ బేబీ కూడా వచ్చిందండి. చాలా అంటే చాలా ముద్దుగా ఉంది తను కూడా. సో ఇక ఆమె వచ్చిన తర్వాత కరెంట్ హౌస్ కంటెస్టెంట్స్లో ఎవరిని కత్తి అందో ఎవరిని సుత్తి అందో విందాం. కత్తి నబీల్ని అంది తను, అండ్ సుత్తి యష్మి అండ్ సీత అండి. అండ్ దీంతో పాటు అండి చాలామంది కంటెస్టెంట్స్కి నవీల్ కత్తి కనిపించాడు అండ్ చాలా మందికి యష్మి సుత్తి అనిపించింది. అది కూడా మాట్లాడుకుందాం ముందు. అండ్ తను యాజ్ ఎ ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చిందండి. అండ్ సెకండ్ కంటెస్టెంట్గా టేస్టీ తేజ వచ్చాడండి. ఓ పెద్దగా నడిచింది తంది, ఏమంటారు అవి వీడియో అంటారా, అది స్టార్టింగ్లో చాలా లాంగ్గా నడిచింది. మొత్తం అన్ని యాంగిల్స్ చూపించాడు టేస్టీగా. అండ్ తను కూడా ఇంట్లోకి వచ్చాడు. అండ్ తన ప్రకారం పృథ్వీ అండ్ నిఖిల్ ఆర్ ద బెస్ట్ పర్ఫార్మర్స్ ఆఫ్ ది కరెంట్ బిగ్ బాస్ హౌస్. ఒరిజినల్ ఏమంటారు అది, ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్లో వాళ్ళిద్దరు బాగా పర్ఫామ్ చేస్తారని అతని అభిప్రాయం అన్నట్టు, టేస్టీ తేజ యొక్క అభిప్రాయం. సో వీళ్ళు ఇద్దరు ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళారు, ఒకరి తర్వాత ఒకరు. అండ్ దాని తర్వాత ఒక టాస్క్ నడిచింది వాళ్ళ మధ్యలో. ఆ టాస్క్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, మీరేమనుకుంటున్నారు చెప్పేస్తా. మీరు ఆల్రెడీ చూసుంటే ఓకే, చూడని వాళ్ళ కోసం కూడా చెప్పేస్తున్నాను. ఎవరంటే రాయల్ క్లాన్ గెలిచింది, హరితేజ అండ్ టేస్టీ తేజ. అండ్ అసలు మామూలు కాదండి,
ఇది వీళ్ళు షో మొత్తం చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి. వీళ్ళు 20 lakhs గెలిచారు ఈ టాస్క్ గెలిచి. ఆ టాస్క్ ఏంటి అంటే బాల్స్లో ఒక బాల్స్ ఉన్నాయి రాడ్లకి పెట్టేసి దాని మీద బాల్ వేయాలి. అది తిప్పుతూ లైక్ బాల్స్ ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అలా. సో దాన్ని తిప్పుతూ బకెట్లో వేయాలి. చిన్న టాస్కే. అటువైపు నుంచి నిఖిల్ అండ్ ఇంకెవరు వచ్చారండి ఎగ్జాక్ట్గా, ఐ డి నాట్ రైట్ ఇట్ ఐ గెస్. ఓకే, ఇటువైపు నుంచి వీళ్ళిద్దరు వచ్చారు. అటువైపు నిఖిల్ని అండ్ ఇంకెవరినో చూస్ చేశారు. ఐ థింక్ సీత అనుకుంటా, నిఖిల్ సీత కాదు, నిఖిల్ అండ్ యష్మి అనుకుంటాను, చెప్తాను. సో వాళ్ళు అటువైపు నుంచి వచ్చారు అండ్ వీళ్ళు గెలిచారు, వాళ్ళు ఓడిపోయారు క్లియర్గా. సో గెలిచిన తర్వాత వీళ్ళకి 20 lakhs ప్రైజ్ మనీ వచ్చింది. అండ్ ఈ గేమ్ని యాజ్ ఎ సంచాలక్గా ఆడిపించింది, ఈ టాస్క్ని ఆడిపించింది ఎవరు అంటే స్వాగ్ మూవీ క్రూ అండి. శ్రీ విష్ణు, దాక్ష అండ్ రితు గారు వచ్చి టాస్క్ని ఆడిపించారు. అండ్ 20 lakhs హరితేజ అండ్ టేస్టీ తేజ గెలిచారు. ఇక సీజన్ మొత్తం చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ రాయల్ క్లైన్ గెలిచింది అండ్ ఓల్డ్ కంటెస్టెంట్స్ కొంచెం తగ్గిపోయారు ఫస్ట్ టాస్క్లో. ఇక దీని తర్వాత ఏం జరిగిందంటే క్యూట్గా అండ్ స్వీట్గా చెప్పడానికి నయని పవని వచ్చిందండి. అండ్ ఆమె తర్వాత మెహబూబ్ వచ్చిండు. సో నయని పవని దృష్టిలో నబీల్ ఈజ్ ద కత్తి ఫర్ దిస్ ఎగ్జిస్టింగ్ కంటెస్టెంట్స్, ఫ్రమ్ దిస్ ఎగ్జిస్టింగ్ కంటెస్టెంట్స్. అండ్ మణికంఠ శృతి. అండ్ మెహబూబ్తో కూడా అదే, మెహబూబ్ కూడా నబీల్ని రైట్ టిక్ కొట్టాడు. వీళ్ళిద్దరే కాదండి, పైన హరితేజ అండ్ ఇంకా చాలామంది నబీల్ని కత్తి అన్నారు. సో నబీల్ పర్ఫార్మెన్స్ చాలా మందికి నచ్చింది. అండ్ అలానే చాలామందికి యష్మి పర్ఫార్మెన్స్ నచ్చలేదు. సో వీళ్ళు కూడా వీళ్ళ స్ట్రెంగ్స్ చెప్పారు, స్వీట్గా మాట్లాడారు అండ్ మొత్తం అయిపోయింది. ఇక ఇప్పటి నుంచి వేరే లెవెల్గా ఉంటుందని చెప్పారు. అండ్ నిజంగానే స్ట్రాంగ్గా ఉన్నారు కంటెస్టెంట్. సో వీళ్ళు కూడా హౌస్ లోపలికి వెళ్ళారు. వీళ్ళిద్దరి మధ్య ఇంకో ఇద్దరి టాస్క్ నడిచింది. ఎవరు, మణికంఠ అండ్ సీతని వీళ్ళు సెలెక్ట్ చేశారు. బట్ హియర్ దే ఓన్ ద టాస్క్ అండి. ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ 1-1 అయిపోయింది. ఇక్కడ వీళ్ళు గెలిచారు, అక్కడ వాళ్ళు గెలిచారు. అండ్ వీళ్ళు గెలవడం వల్ల వీళ్ళకి లాభం ఏం జరిగింది అంటే రేషన్ ప్లస్ బెడ్రూమ్స్ వీళ్ళ అండర్లో ఉంటాయి. వాళ్ళు ఎలాగైతే ప్రైజ్ మనీని 38 lakhs చేశారో 20 lakhs గెలిచి, చాలా పెద్ద అమౌంట్ ఇప్పుడు దాకా. సో ఇలా ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచి రేషన్ అండ్ ఏమంటారు ఇది బెడ్రూమ్స్ కంట్రోల్ వీళ్ళ దగ్గర ఉంది. సో ఇది ఇంట్రెస్టింగ్గా కాబోతుంది. దీంతో వీళ్ళు చాలా అంటే చాలా గేమ్స్ ఆడొచ్చు ఓజీ క్లాన్ వాళ్ళు. సో ఇది జరిగింది. ఇక్కడ వీళ్ళు గెలిచారు. బట్ దే బోత్ హ్యావ్ గివెన్ ద టఫ్ కాంపిటీషన్. అండ్ ఈ గేమ్ని సుహాస్, మూవీ పేరు ఏముంది, జనక అయితే గనక మూవీ క్రూ అండి. సుహాస్ అండ్ దిల్ రాజు అండ్ సంకీర్తన, దిల్ రాజు గారు వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు కలిసి గేమ్ని ఆడిపించారు అండ్ ఓజీ క్లాన్ వాళ్ళు గెలిచారు. ఇక దాని తర్వాత ఎవరు వచ్చారు అంటే రోహిణి అండ్ అశ్వత్థామ 2.0 అండి. సో ఎలాగైతే మేము ముందు ఎపిసోడ్స్లో అనుకున్నాము ఇలా పేర్స్ వస్తాయనేసి, సో పేర్స్ లాగా రాలేదు, 1 after 1 వచ్చారు. బట్ వాళ్ళకే టాస్క్ ఉన్నాయి కదా ఇద్దరితో కలిపి వేరే వాళ్ళతో. సో వీళ్ళు వచ్చారు. అండ్ దీని తర్వాత రోహిణి దాంట్లో యష్మి అండ్ ప్రేరణని తను పొగిడింది అండ్ యష్మిని సుత్తి అందండి. సో ఇక్కడ కూడా యష్మి సుత్తి కామన్గా వస్తూ పోతుంది. అది ఎగ్జాక్ట్గా ఏందో తెలియదు. బట్ రేపటి నుంచి ఇక ఉండబోతుంది గేమ్. యష్మి మధ్య వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆడపిల్లల మధ్య అయితే కన్ఫర్మ్గా ఉందండి. సో ప్రేరణ కూడా లైక్ చాలా బాగానే ఆడుతుంది. సో అది తనకి జరిగింది. అండ్ తర్వాత గౌతమ్ వచ్చిండు. గౌతమ్ నబీల్ని కత్తి అన్నాడు. నబీల్ బాగా ఆడుతున్నాను అన్నాడు. అండ్ విన్నర్ కంటెస్టెంట్ లాగా ఉన్నాడు అనేసి కూడా అన్నాడు. అండ్ ప్రేరణని కూడా కత్తి అన్నాడు, యష్మిని శృతి అన్నాడు. సో యష్మి కామన్గా వస్తూ పోతుంది. అండ్ వీళ్ళు కూడా టాస్క్ ఆడడానికి వెళ్ళారండి. ఇంటి లోపల గౌతమ్, రోహిణి ప్లస్ ఓజీ క్లాన్ వాళ్ళు. సో అందులో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీసే టాస్క్ గెలిచారు. అండ్ దాని తర్వాత వచ్చారు ముక్కు అవినాష్, తను కూడా నబీల్ అన్నాడు యాజ్ ఏ కత్తి. అండ్ గంగవ్వ వచ్చింది, తను కూడా
నబీల్నే కత్తి అని చెప్పింది. సో వీళ్ళందరి ప్రకారం చూస్తే నబీల్ స్ట్రాంగ్గా ఆడుతున్నాడు అండ్ చాలామందికి మళ్ళీ ఏమంటారు దాన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అండ్ బయట జనాల మధ్య నబీల్ ఒక విన్నర్ క్యాండిడేట్ అన్నట్టుగా ఆల్రెడీ సృష్టించేశాడు. బట్ ఇప్పుడు వీళ్ళ టార్గెట్ ఎవరై ఉంటారు? ఒకటి యష్మిని సుత్తి అంటున్నారంటే యష్మి సుత్తి అయితే కాదు, గేమ్ అయితే బాగానే ఆడుతుంది. బట్ వీళ్ళు యష్మిని టార్గెట్ చేసి వచ్చారు, ఇప్పుడు వేసుకుంటారు వీళ్ళు యష్మిని. అండ్ నబీల్ విన్నర్ కంటెస్టెంట్ అంటే ఇప్పుడు అందరి గేమ్ నబీల్ పైన ఉంటుంది. సో వీళ్ళు ఇద్దరికి నబీల్కి అండ్ యష్మికి చాలా టఫ్ టైం కాబోతుంది రేపటి నుంచి. అది ఎలాగైనా కావచ్చు. కొంతమంది నబీల్తో పాటు ఉండి ఆడాలి అనుకోవచ్చు, కొంతమంది నబీల్కి ఆపోజిట్గా ఆడి ఫ్రేమ్ తీసుకోవాలి అని అనుకోవచ్చు. సో రేపటి నుంచి తెలుస్తుంది ఎవరి స్టార్ట్ ఎలా నడుస్తుంది ఏంటి అనేసి. సో ఈ ఈవెంట్ అండి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో గంగవ్వ అండ్ ముక్కు అవినాష్తో పాటు కూడా ఒక టాస్క్ నడిచింది వీళ్ళకి. అండ్ అందులో కూడా గంగవ్వ ముక్కు అవినాష్ గెలిచారు. సో టోటల్గా 4 టాస్క్ నడిచాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాయల్ క్లాన్ అండ్ ఓజీ క్లాన్ మధ్య. అన్నిట్లో ఒకటే టాస్క్ మెహబూబ్ అండ్ నయని పవని మీదనే ఓజీ క్లాన్ గెలిచింది. మిగతా 3 పేర్స్ రాయల్ క్లాన్ వాళ్ళే గెలిచారు. సో దానివల్ల ఈజీగా అర్థమైపోయింది వీళ్ళు కొంచెం భారీ పడబోతున్నారు అనేసి. సో అందరూ ఏమంటారు, అది ముడిసిపోవడం అంటారు కదా. సో అలా అయిపోయింది కరెంట్ ఎగ్జిస్టింగ్ హౌస్ మేట్స్ యొక్క ఫేసెస్. బట్ టుడే ఫస్ట్ డే కదా, సో మేబీ రాయల్ క్లాన్ వాళ్ళకి వైల్డ్ కార్డ్స్కి అంతగా చూపించకపోవచ్చు, వీళ్ళు కొంచెం కామ్గా ఉండవచ్చు. బట్ రేపటి నుంచి మాత్రం గేమ్ ఇద్దరి మధ్యలో ఇట్లానే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కూడా ఆల్రెడీ డిసైడెడ్. ఒక మైండ్ సెట్ ఎప్పుడైతే డిసైడ్ అయిపోయి ఉంటుందో, ఓకే ఇప్పుడు మాకు ఆపోజిట్గా వస్తున్నారు తుఫాన్ అని బిగ్ బాస్ కూడా ఆల్రెడీ మైండ్లో వేసేసారు. సో వీళ్ళు కూడా ఆల్రెడీ ప్రిపేర్డ్ ఉన్నారు, దేనికైనా మేము రివర్స్ ఇవ్వాలి అనేసి. లైక్ వాళ్ళు వెల్కమింగ్గా ఉండదు, ప్రతి దానికి తిరిగి ఇవ్వడానికి ట్రై చేస్తారు ఓజీ క్లాన్ వాళ్ళు, లైక్ ఎగ్జిస్టింగ్ కంటెస్టెంట్. సో దానివల్ల వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కే ప్రాబ్లం అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఎగ్జిస్టింగ్ కంటెస్టెంట్స్ దానివల్ల నెగటివ్ కూడా పోవచ్చు. అండ్ వాళ్ళు కూడా వీళ్ళని చూడాలని వచ్చారు. లైక్ ఇద్దరిది సేమ్ స్ఫూర్తి అండి, రాయల్ ప్లస్ ఓజీ. వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు భారీ పడడానికి చూస్తారు. అండ్ రేపటి నుంచి మాత్రం గేమ్ మామూలుగా ఉండబోవట్లేదు, మస్తు మజాగా వస్తుంది. అండ్ నిజంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చాలా ఎనర్జీతో వచ్చారు ఇంటి లోపలికి. అండ్ ఇక ఫాడు అయిపోతుంది. రేపు నామినేషన్స్ కూడా ఉన్నాయి, వీళ్ళు వాళ్ళని వేస్తున్నారు రాయల్ క్లాన్ వాళ్ళు ఓజీ క్లాన్ వాళ్ళని. సో అక్కడ నుంచి అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే గౌతమ్ ఇంట్లోకి వచ్చాడు, టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ గౌతమ్కి అందరి గురించి చెప్పామనేసి. లైక్ ఎవరిని ఏమనుకుంటున్నారంటే తను సీతాని ఓవర్ కాన్ఫిడెంట్ అన్నాడు, విష్ణుప్రియాని లేజీ అన్నాడు, అండ్ మణికంఠాని ఓవర్ థింకింగ్ అండ్ ఓవర్ థింకింగ్ అన్నాడు, అండ్ యష్మిని సెల్ఫిష్ అన్నాడు. సో హీ వాజ్ వెరీ క్లియర్, లైక్ ఆన్ పాయింట్ మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ తన నేచరే అదే, కొంచెం ఓవర్ ఎక్సైటెడ్గా ఉంటాడు, గట్టిగా మాట్లాడతాడు. సో తను అటువైపు నుంచి చాలా గట్టిగా చెప్పాడు. అండ్ గంగవ్వ కూడా చూసుకుంటా ఈసారి గేమ్లో అందరినీ 5th వారం వచ్చినా ఇక గెలిచేపోతా అని చెప్తుంది. సో మామూలుగా ఉండబోవట్లేదు, డెఫినెట్గా వాచ్ చేయండి రేపటి నుంచి బిగ్ బాస్ సీజన్ 8ని. ఇక చూసుకుందాం, రేపటి నుంచి మాట్లాడుకుందాం ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి. బట్ ఈ రోజుకి ఇవి హైలైట్స్ అండి. అందరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చేసారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 8 మెంబర్స్ ఉన్నారు అండ్ ఎగ్జిస్టింగ్ కంటెస్టెంట్స్ 8 మెంబర్స్ ఉన్నారు. 5 చూపిస్తాను అనుకుంటున్నారా, ఎట్లా అన్న ఓకే. సో రేపటి నుంచి చూద్దాం ఒక సమానమైన పోటీ కాబోతుందా, లేకపోతే ఎవరైనా భారీ పడబోతున్నారా ఒకరి మీద ఒకరు అనే దాని గురించి రేపటి నుంచి మాట్లాడుకుందాం. రేపటి నుంచి వీడియో కూడా తొందరగా వేస్తాను అండ్ ఫుల్ క్లారిటీ వీడియో ఉంటుంది. మీకు ఖాళీ రివ్యూ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఎవరు కరెక్ట్గా ఆడుతున్నారు ఎవరు లేదనేసి. సో కరెంట్గా చూస్తే ఈరోజు ఫుల్ ఎనర్జీతో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు ఇక్కడ ఉన్నారని చెప్తాను. బట్ ఎగ్జిస్టింగ్ కంటెస్టెంట్స్ కూడా తక్కువేం కాదండి, అందరూ స్ట్రాంగ్గానే ఉన్నారు. యష్మి, నబీల్, సీత, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ అండ్ మణికంఠ కూడా మైండ్తో స్ట్రాంగ్ అండి.
సో ప్రతి ఒక్కరు స్ట్రాంగ్గా ఉన్నారు. ఒక్క విష్ణుప్రియ కొంచెం లేజీగా ఉంటుంది, తన పర్ఫార్మెన్స్లో కొంచెం వెనకాల ఉంటుంది. బట్ ఇప్పుడు తనకు కూడా బూస్ట్ వస్తుంది, ఎందుకంటే వేరే వాళ్ళతో పోట్లాడుతున్నారు. వీళ్ళకి ఎట్లయిపోయిందంటే మేము ఇంట్లో వాళ్ళం, వాళ్ళు బయట వాళ్ళు అన్నట్టుగా అయిపోయింది. సో ఇక ఉంటుంది, అందరు యాక్టివ్గా ఆడతారు. సో బాగుంటుంది రేపటి నుంచి ఎపిసోడ్, అసలు డౌటే లేదు అందులో. అండ్ ఇక ఈరోజు మంచి మాట మీదకి వచ్చేద్దామండి. ఈరోజు మంచి మాట దేని గురించి మాట్లాడుకుందాం, మీరేమనుకుంటున్నారు? మేమేమనుకుంటామో దాని గురించి అండి. ఒక మనిషిలో మేము నెగటివ్ చూస్తున్నామా, పాజిటివ్ చూస్తున్నామా, ఎట్లా చూస్తున్నాం, దట్ మ్యాటర్స్ అండి. ఈరోజు ఈ హౌస్లో కూడా అందరూ వచ్చారు. సో వచ్చే కంటెస్టెంట్స్లో వాళ్ళు కూడా ఏం చూస్తున్నారు అది రేపటి నుంచి తెలుస్తుంది. బట్ జనరల్గా ఎవరైనా ఎప్పుడైనా మాకు తప్పుగా అనిపిస్తే, లేదా ఎవరైనా మాకు వచ్చి ఫలానా మనిషి కరెక్ట్ కాదురా, వీరి దగ్గర ఈ చెడ్డ అలవాటు ఉంది అనిపిస్తే మేము అదే మైండ్ సెట్తో చూస్తాం మనిషిని. ఓహో నిజంగానే చెడ్డోడేమో అన్నట్టుగా. సో అప్పుడు ఆ మనిషిలో నెగిటివ్సే కనబడతాయి, పాజిటివ్స్ కనబడవు. లేదా ఒక చిన్న తప్పు ఎవడైనా చేస్తే అప్పుడు మాకు అర్థమైపోతుంది, ఓకే వీడు తప్పు చేశాడు అండ్ ఇంకా చేస్తాడా లేదా చూస్తూ ఉంటే అప్పుడు కూడా ఆ మనిషిలో నెగిటివ్సే దొరుకుతాయి. సో వాట్ వీ థాట్ అబౌట్ అదర్స్, వాట్ వీ థింక్ అబౌట్ అదర్స్ అట్లానే అనిపిస్తుంది. సో మనిషిలో నెగటివ్స్ కాదండి, పాజిటివ్స్ చూడడానికి ట్రై చేయండి. ప్రతి మనిషిలో ఎవరైనా కానివ్వండి, బయటోడైనా కానివ్వండి, మనోడైనా కానివ్వండి, ఎవడైనా కానివ్వండి, డబ్బు లావాదేవీల దగ్గర కాదండి, నష్టం లాభం దగ్గర కాదు, జనరల్ రిలేషన్స్ గురించి మాట్లాడుతున్నాను. లావాదేవీల దగ్గర వేరే చోట రెండు ఆలోచించాలి, నెగిటివ్ అండ్ పాజిటివ్, మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా. బట్ రిలేషన్స్ దగ్గర, మన వాళ్ళ దగ్గర, జనరల్ టర్మ్స్ ఎవరితో అవుతాయో వాళ్ళ దగ్గర ఆ మనుషుల్లో పాజిటివ్స్ చూడడానికి ట్రై చేయండి. అండ్ ఎందుకు చెప్తున్నానంటే ఆ పాజిటివిటీ వాళ్ళలో చూసినప్పుడు మీరు కూడా వాళ్ళతో పాజిటివ్గా ఉంటారు. ఆ రిలేషన్షిప్, అది ఆ దోస్తి అనేది చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అవుతుంది అండ్ చాలా స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది మనుషుల మధ్య. అండ్ మనుషుల్ని నమ్మితేనే మనుషుల్ని ప్రేమిస్తాం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రోజుల్లో ఒక మనిషి వేరే మనిషిని ప్రేమించడం అంటే చాలా పెద్ద విషయం, ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటున్నారు, ఎవరి బిజీ స్కెడ్యూల్లో వాళ్ళు ఉంటున్నారు. సో దానికోసమే చెప్తున్నాను, స్టార్ట్ లుకింగ్ పాజిటివిటీ ఇన్ అదర్ పీపుల్స్ అండ్ సీ పాజిటివ్స్ ఇన్ దెమ్ అండ్ ట్రై టు కనెక్ట్ విత్ ద పీపుల్ అండ్ ట్రై టు బీ విత్ ద పీపుల్. వాళ్ళతో ఉండడానికి ట్రై చేయండి, మంచిగా టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఈ మొబైల్స్లో ఇంటికి వచ్చిన లైట్ తీసుకున్నాం, వస్తూనే ఉంటారు వీళ్ళు, మనం ఆ ఫోన్లో మేము ఉన్నాం, వచ్చిన లైక్ ఎవరైనా రిలేటివ్ వచ్చినా మేము మాట్లాడట్లేదు కూర్చొని వాళ్ళతో. సో అలాంటివన్నీ వదిలేసి జనాలతో బాగా ఉండడం ట్రై చేయండి, వాళ్ళలో పాజిటివ్స్ చూడండి, మీకు కూడా జనాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఈరోజు మంచి మాట ఇదే అండి, స్టార్ట్ లుకింగ్ పాజిటివ్స్ ఇన్ అదర్ పీపుల్స్. సో థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ అండ్ వాచింగ్ మై వీడియో. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. And try to follow my channel, bell icon కూడా నొక్కి పెట్టండి. See you tomorrow guys.